ఫలం అంటే ఏంటి? సంఘం. అంటే యేసు రక్తంలో చుచ్చిందే సంఘం. యేసు రక్తంతో కడగబడిందే సంఘం. యేసు రక్తంతో కట్టబడిందే సంఘం. ఈ సంఘం దేవునికి చాలా ఇష్టం. ఇప్పుడు సంఘం భూమి మీద కాదు, సంఘం డైరెక్ట్ ఆయనతోనే ఉండాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఎక్కడ కట్టబడింది సంఘాన్ని డైరెక్ట్ గా ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ తీసుకెళ్లి అక్కడ పెట్టాలనుకుంటున్నాడు. అందుకని అక్కడ ఉండాలంటే సంఘం ఇప్పుడు ఎలా ఉండాలన్నమాట? దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా నడవాలి. దేవుని ఆజ్ఞానుసారంగా ఉండాలని కోరుకుంటున్నాడు అనమాట. ఈ సంఘాన్ని చాలా సౌందర్యవంతంగా ఆయన తయారు చేస్తున్నాడు. ఎలా తయారు చేస్తున్నాడు? చాలా సౌందర్యవంతంగా తయారు చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఈ షారోనులో ఈ పొలం నుంచి వచ్చింది ఒకటి, అది పుష్పము అనండి. పుష్పము అనండి. అందరూ కూడా షారోనులోంచి పొలం పుడితే పొలంలోంచి ఏం పుట్టింది? పుష్పం పుట్టింది. ఈ పుష్పాన్ని గురించి నేను స్టార్టింగ్ లో ఒక్క మాట తెలియపరిచి ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయానంటే ముందు దీని గురించి తెలియాలన్న ఉద్దేశంతో పుష్పము గురించి ఆగిపోయాను. పుష్పము అనే మాటకి ఏమని అర్థం చెప్పాం? మెత్తనిది, మెత్తనిది, మృదువైనది కదండి. మెత్తనిది, మృదువైనది, సొగసైనది అనే మాట నేను ఆ రోజు మీకు చెప్పాను. ఇప్పుడు మెత్తనిది అనే దాని గురించి కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చాను. అసలు మెత్తనిది అనే మాటకు ఇంకొక మాట చెప్పాలంటే సాత్వికము అనండి. సాత్వికము అందరూ అనండి. సాత్వికము. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మనల్ని చాలా కోపిస్తున్నాం అనుకోండి, పాపానంతా తగ్గించేసుకున్నాం అనుకోండి, అలా తగ్గించేసుకుని నన్ను కాదు అని పోతూ ఉన్న భావమే, ఆ మనస్తత్వమే మెత్తనదండి. దాన్ని సాత్వికం. యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టారు. యేసు ప్రభు వారిని ఉమ్ములూసి అవమానపరిచారు. యేసు ప్రభు వారిని శిలువలో మేకులు కుట్టారు. యేసు ప్రభు వారిని చంపారు. యేసు ప్రభు వారిని తిట్టారు, అవమానపరిచారు. కానీ ఆయన ఎక్కడ కూడా పల్లెత్తున మాట్లాడకుండా తను తాను తగ్గించుకుని ఆ మరణాన్నైనా భరించగలిగారు తప్ప, ఆ గర్భంలో భరించగలిగారు తప్ప ఎవరినైనా తిరిగి మాట్లాడగలిగారా? అలాగ తగ్గించుకునే ఆ తత్వమే సాత్వికము. మెత్తని తన మాట ఇంత మెత్తడు కదా, అలా నేను మాట్లాడుతుంటే అంత మెత్తగా పోతున్నావు ఏంటి అంటారు కదా. ఇలా చెప్తే నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నారు, ఇంటికి వచ్చి పాడుతున్నారు, లేకుని అబండాడుతున్నారు, లేకుని మాటలు పెడుతున్నారు, నిన్నమ్మో తిట్టు బూతులు తిడుతున్నారు, నీ కుటుంబానికి ఇదిలో పెడుతున్నారు. అయినా కానీ నువ్వు అలా కుటుంబంలో పెట్టి అంత మెత్తకున్నా పెట్టి కత్తో కథ వేసుకున్నావు అనేసి అంటారు కదా. అప్పుడప్పుడు అంటారా? మా ఎక్కడ ఉన్నారు అందరూ అంటే అయ్యారు మెత్తకోండి అన్నారని మెత్తగా అయిపోయినప్పుడు అయ్యారు మెత్తకోండి అన్నారు అప్పుడు మెత్తగా అనుకున్నారు. క్రీస్తు రక్తములోంచి వచ్చినటువంటి లేక సంఘంలోంచి వచ్చినటువంటి ఆ ఫలమే మెత్తనైనటువంటి ఆత్మ వలాలు అంటారు. వీటిని ఆత్మ ఫలములను కూడా అంటారు అన్నట్టు. ఈ ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఆ 9 రకాల గడులు ఉంటాయి. ఈ 9 రకాల గడుల్లో ఉన్న 9 భావాలు ఏంటంటే, ఒక్క ఫలానికి 9 మాధుర్యాలు ఉంటాయి. ఈ 9 మాధుర్యాలు ఏంటి అంటే, ఒకటి ప్రేమ. అసలు ప్రేమ అన్నా కానీ మెత్తబడిపోతాం మనం కదండి. ఎక్కడ మెత్తబడిపోతాం? ప్రేమ అనే పదం వచ్చిన తర్వాత చాలా ఈజీగా మెత్తబడిపోతాం అండి. అసలు మనంతా ఎంత పాపాన్ని అనిచేసేది కూడా ఏదంటే ప్రేమ. ఆ పదంలో ఉన్న మొట్టమొదటి గడి, మొట్టమొదటి సారం, మొట్టమొదటి ఆ జురుకుని తీసుకోగలిగినటువంటి ఆ జ్యూస్ ఏదైనా ఉందంటే అది ప్రేమ. అందుకని ఈ ప్రేమ ఉంటేనే మనము సాత్వికులుగా ఉండగలం. తర్వాత ప్రేమ, సంతోషం. సంతోషం నేను ఇందాక చెప్పాను, మనం సంతోషంగా ఉండాలి దేవుని పిల్లలు. తర్వాత ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఈ 9 కలిపితే ఒక ఫలం. ఈ 9 ఒక 2 ఉండి మిగిలిన 7 లేవనుకోండి, పోనీ 5 ఉండి ఒక 4 లేవనుకోండి, పోనీ 8 ఉండి 1 లేదనుకోండి, ఆ ఫలం కూలిపోయినట్టు. ఆ ఫలం పనికిరాదు. ఆ ఫలం ఎందుకు పనికిరాదు? అందుకని 9 కూడా ఆరోగ్యంగా ఉండగలగాలి. ఇప్పుడు ఆపిల్ పండు అంటున్నాం, దానికి జాడ పడుతుంది. ఏం చేస్తున్నాం? డబ్బులు ఎక్కువ కొన్నాం కాబట్టి
కోసిన తర్వాత లోపలది కొంచెం కుళ్ళినట్టుగా కనబడుతుంది కాబట్టి ఆ కుళ్ళిన కాడికి తీసేసి తినేస్తారా దాన్ని పడేస్తారు. ఈ బలం జబ్బు చేసింది దానికి, ఈ జబ్బు అంతా దీంట్లో వెళ్ళిపోద్ది, ఆ తింటే ఆ జబ్బు బలం వస్తుంది, దానికి పడేయాలా అని మనం ఎలా పడేస్తామో అలాగే ఒక ప్రక్క కొంచెం బాగోకపోయినా ఈ బలం పరలోక రాజ్యానికి చేరుకోదు. అందుకని ఈ 9 భావాలు కూడా, ఈ 9 కూడా చాలా జాగ్రత్తగా మన మనసు నిండా ఉండేటట్లుగా చేసుకోవాలి. అప్పుడు ఇది ఆరోగ్యకరమైన ఫలం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఫలము ఎంత తింటే అంత మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. ఆరోగ్యం లేని ఫలం మనకి ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వదు. అందుకని మెత్తనిది, సున్నితమైనది అనే మాటలో నేను మీకు గత ఫస్ట్ వారంలో నేను తెలియపరిచాను. ఈరోజు ఇప్పుడు మెత్తనిది అనే మాట ఏమని చెప్పాను? అదే మెత్తనిది అంటే ఏమని చెప్పాను? సాత్వికము అనండి. సాత్వికం అంటే తగ్గించేసుకున్నాడు, మెత్తనతనం అన్నమాట. ఇప్పుడు సాత్వికం కలిగి ఉంటే వచ్చేటువంటి ఫలితాలు ఏంటో చూద్దాం. అసలు పువ్వు అంటే మెత్తనదని, మెత్తనదంటే సాత్వికమని చెప్తున్నాం. సాత్వికం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా మనసులో రాసేసుకోండి. 1 మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. కాబట్టి మత్తయి సువార్త 5 సాత్వికులు ధన్యులు వారు భూలోకమును, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని ఏం చేస్తారట? ఏ మూలకు వెళ్ళినా కానీ వాళ్ళు భూలోకమంతటిని కూడా స్వతంత్రించుకుంటారు. సాత్వికంలో అంత గొప్ప భాగ్యం ఉందండి. అంతేగాని సాత్వికులు అక్కడిగా చూసి చూడడానికి పోకుండా ఎవరైనా అనుకున్నా నన్ను కాదులే అని అనుకుంటూ పోతేనే భూలోకాన్ని స్వతంత్రించుకోగలం తప్ప కానీ అదే నా ఏంటంటారు నా రోషన్ కింద పడకూడదు, లేకపోతే నేను కింద ఉండకూడదు అని చెప్పి మనం అనుకుని నేనేంటి, నా జాతి ఏంటి, లేకపోతే నా స్టేటస్ ఏంటి, నా ఆస్తి ఏంటి, నా అంతస్తు ఏంటి, నా కులం ఏంటి, నా అందం ఏంటి, నా ఉద్యోగం ఏంటి అని అనుకోండి, ఇవన్నీ మనం మూలపడదు. అదే యేసు ప్రభులా తగ్గించుకున్నాం అనుకోండి, యేసు ప్రభు ప్రపంచ జాతులన్నింటిలో నెంబర్ 1 జాతిలో పుట్టాడు. యోధా జనాంగం అంటే అందరూ సలాం చేయాలి. యోధా జనాంగం రాజులు కూడా సరిపోయారు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అలాంటి దాంట్లో పుట్టి ఆయన అంతగా తగ్గించుకున్నాడు. మరి ఆయన తగ్గించుకున్నప్పుడు ఆయన పిల్లల మీద మనం ఆయన గుణాలు కొద్ది గొప్ప రావద్దండి. కాబట్టి ఒక్కోసారి పిల్లలు అనుకుంటారు, రే మీ బాబు దగ్గర వ్యతిరేక గుణాలు లేవురా, మీ అమ్మ దగ్గర కూడా వ్యతిరేక గుణాలు లేవురా, నీకొచ్చేట్రా అంటే వాళ్ళ బాబు కంటే వాళ్ళ అమ్మ కంటే కూడా ఎక్స్ట్రా లేకుంటాడు వీడు. అందుకే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళంత తగ్గించుకుని ఎంతో లాజిక్గా పోతుంటారు, అందరితో కలివిడిగా పోతుంటారు. నువ్వేంట్రా రాత్రిలో రాయి ఎత్తి ఎగిరిపడే జాతర అంటే విషయంలో అంటే ఏమి రాలేదు, ఆ తల్లిదండ్రులు ఉన్నటువంటి లక్షణాలు రాలేదనుకోండి, వాళ్ళకంటే వ్యతిరేకంగా వీడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు అలా మాట్లాడతారు కదా. అందుకని మన తండ్రి ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్యలో లక్షణాలు మాట్లాడాలి కదా. ఆయన సాత్వికుడు. ఎంతమంది అనుకున్నా కొట్టడానికి వీపును అప్పగించడం ఉందా లేదా? ఏంటి పీక్కోవడానికి గడ్డాన్ని అప్పగించడం ఉందా లేదా? ఏమా ముండ్లగిరి పెట్టడానికి శిరస్సును అప్పగించడం ఉందా లేదా? బల్లో పడడానికి రక్తం అప్పగించింది కదండి, వెయిట్లు వేసుకోవడానికి కాళ్ళు చేతులు అప్పగించింది కదా. మరి ఆయన ఇచ్చినప్పుడు మనం ఎందుకు? ఆయన ఇచ్చినప్పుడు మనం ఆయన గొప్ప మనం చెప్పండి. అందుకని అలాంటి సాత్వికం మనలో కంప్లీట్ గా ఇంక్లూడ్ అయిపోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎప్పుడైతే ఇంక్లూడ్ అయిపోయిందో సాత్వికులు ధన్యులు అంటే వారు దీవించి పడిపోయిన వారు, వాళ్ళ భూమినే స్వతంత్రించేసుకుంటారు, భూలోకమునే స్వతంత్రించేసుకుంటారట. ఈ భూలోకం అంతా ఏర్పడి చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సాత్వికాన్ని కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. 2వ పాయింట్ వెళ్దాం. రెండవది సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము, ఎముకలకు
కుళ్ళు. అందరనండి, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. తర్వాత మచ్చలము ఎముకలకు కుళ్ళు. ఆలోచించండి. అంటే కుళ్ళు ఉందంటే వాళ్ళు ఏమి లేదని అర్థం, సాత్వికం లేదని. సాత్వికం లేదంటే ఆ శరీరానికి ఏమి లేదని, జీవము లేదని మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పే మాటలు కాదు, బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. సాత్వికమైన మనసు ఉండాలి అంటే అంత లోబడే మనసు ఉండాలి, అంత తగ్గింపు మనసు ఉండాలి. అంత తగ్గింపు మనసు ఎప్పుడైతే మనకు ఉందో అప్పుడు మన శరీరము జీవముతో ఉంటుంది, జీవదాయకంగా ఉంటుంది. మీకు అర్థమైనా చెప్తాను. ఒక ప్రవక్తని చంపిన తర్వాత పాతి పెట్టారు కదా. ఆ పాతి పెట్టిన చోట అప్పుడు యుద్ధం జరుగుతుంటే సైనికుడు చచ్చిపోతే ఆ సైనికుని తీసుకొచ్చి ఈ ప్రవక్త ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడ పాతి పెడితే ఆ ఎముక తగిలి అతను మరణానికి బ్రతికేదని చదువుకున్నాం కదా, చెప్తున్నాం కదా. అంటే ఏముంది ఆ శరీరానికి? జీవం ఉండాలి. ఈ రోజు మన శరీరానికి కూడా ఏముండాలన్నమాట, జీవం ఉండాలి. హల్లెలూయా. జీవం ఉండాల్సిన శరీరాన్ని పాపముతో కప్పేస్తున్నాం, మరణముతో కప్పేస్తున్నాం, అపరాధముతో కప్పేస్తున్నాం, జీవము లేని శరీరముగా చేస్తున్నాం. అందుకని మన శరీరము జీవదాయకంగా ఉండాలి. ఆ జీవము ఎక్కడ ఉన్నాయంటే సాత్వికం. మూడవ ఏంటంటే సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండి నెడల ఆత్మకు భంగము. అమ్మా, ఇందాక చెప్పుకున్నటువంటి మాటలో ఏముంది? కుళ్ళు ఉంది. కుళ్ళు ఉంటే సాత్వికానికి పనికి రాదు. ఇక్కడేముంది? కుటిలత. పైకి బాగానే మాట్లాడతాం, పైకి బాగానే మెప్పించేస్తూ ఉంటాం, కానీ లోపల అంతరాత్మ మాత్రం కుటిలతతో పనిచేస్తూనే ఉంటుందండి. అలా కుటిలత ఉందనుకో ఆ సాత్వికాన్ని ఏం చేస్తుంది? భంగపరుస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా భంగపరచకుండా ఉంటారు. ఇప్పుడు సాత్వికమైన నాలుక జీవవృక్షము అనంది. నాలుగు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆచితూచి మాట్లాడాలి. నాలుగు కానీ ఏమాత్రం కొంచెం స్పీడ్ అయినా ఈ పప్పచ్చులు చేస్తాడు. ఎందుకంటే అలా అవడానికి కారణం ఎవరు? నాలుక. దానికే జీవము మరణము నాలుక వశమైందని చెప్తున్నాడు. ఒక జీవమైన మరణమైన నాలుగు బట్టి ఉంది. మనం మాట్లాడే మాటను బట్టే ఉంటుందండి. అందుకని నాలుగుని ఎవరు స్వాధీపరచలేదని చెప్తున్నారు. నాలుగును మనం మాత్రమే స్వాధీపరచుకోవాలి. ఎవరు బట్టి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. నా నోరు అంటే ఊరుకుంటారు. ఒక్కసారి ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నాలుగును స్వాధీపరచుకోవాలి. అందుకే ఏమంటాడంటే సాత్వికమైన అంటే ఆచితూచి మాట్లాడే నాలుగు ఉంది, అది జీవవృక్షంలా పనిచేస్తుంది. దానిలో ఏమి లేదు, కుటిలత, ఉన్నట్లుగా మాట్లాడడం, ఉన్నట్లుగా చేయడం, ఉన్నట్లుగా చెప్పడం చేస్తాడు దాన్ని కదండి. ఒక్కొక్కసారి ఉన్నట్లుగా మాట్లాడకుండా రకరకాలుగా ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు కలిపి మాట్లాడితే ఆయన అంటారు నాలుగు మచ్చలోడు అంటారా? అంటే నాలుగు మచ్చలు అంటే ఇలా మాటలన్నీ కూడా నిజం కాదు అర్థం కదండి. అందుకని నాలుగు మచ్చలోడు అన్నారంటే ఆ మాటలు నమ్మదగినటువంటివి కావు అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకే సాత్వికమైన నాలుగు మనకి ఏమేస్తుంది? నీకు ఎన్ని చెప్పారు ఇప్పటికి? 3 చెప్పండి, అప్పుడు ముందుకెళ్దాం. ఒకటి, ఇప్పుడు పువ్వు అంటే మెత్తనిదని చెప్తున్నాను. మెత్తదాని గురించి చెప్పుకుంటున్నాం. సాఫ్టీనెస్ ఏంటి? సాఫ్టీనెస్, మృదువైనది అని చెప్పుకున్నాం. మనం ఎంత మృదువైన వాళ్ళు అంటే ఎవరు కొట్టినా కొట్టం, ఎవరు తిట్టినా తిట్టాం, అంత మంచోళ్ళు మనం. అందుకే నేర్చుకుంటాం మనం. అవునా కదా? చెప్పలేదా మనకి డబ్బులు ఏమన్నా మనం ఏమన్నాం? ఇంత మంచోళ్ళు దేవుడు అలా మార్చేయడం మనం ఏం చేస్తాం? ఇంకా మాట్లాడదామా? మాట్లాడితే ఎందుకంటే సాఫ్ట్గా అయిపోవాలన్నమాట, మృదువుగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు
ఎవడో మన జ్యోతి ఆ కూతురు ఉంది, అసలు వదలరా పిల్లలు మా వాళ్ళు. ఎందుకని కొంచెం శరీరం కొంచెం మెత్తగా సున్నితంగా చిన్న చిన్న నవ్వు నవ్వుతా హ్యాపీగా ఉంటుందేమో, ఆడ కింద మీద పెట్టి నాకెత్త కొట్టుకుని ఆమె. ఎందుకని సాఫ్ట్ గా ఉంది కాబట్టి. అలాగే మనం కూడా ఆ పసిపిల్ల లాంటి మనస్తత్వానికి వచ్చేస్తేనే. యేసు ప్రభు ఒకసారి శిష్యులు అడిగారు, ఏమయ్యా పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే చిన్నపిల్లడు నిలబెట్టి, ఇగో ఈ చిన్నపిల్లడు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు పరలోకానికి వెళ్తారన్నాడు కదా, అందుకని జోరుకుంటూ చూపిందండి. ఆ పిల్లలా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. అదే సాత్వికం, సున్నితత్వం, మెత్తనతనం. ఇప్పుడు ప్లవర్ అంత చక్కటి భావం ఉందన్నమాట. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. రెండవది సాత్వికులు రెండో పని చెప్పండి. శరీరములకు జీవం. ఎస్, శరీరములకు జీవం. మూడోది ఏంటంటే జీవవృక్షము. జీవవృక్షం. సాత్వికుల యొక్క నాలుక జీవవృక్షం. ఒకరి కుటుంబాన్ని నిలబెట్టగలదు, ఒకరి కుటుంబాన్ని కట్టగలదు, ఒకరి రోగాన్ని బాగు చేయగలదు, ఒకరి యొక్క విచారమును తీసివేయగలదు. మాటను బట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక్కొక్కరి మాటను బట్టి బ్రతుకుతానన్న వాడు కూడా ఏమైపోతాడంటే చస్తాడండి. ఎందుకంటే అలా భయపెట్టుకుంటాం మాటలు ఉందా. దేవునికి స్తోత్రం. అందుకని చాలా జాగ్రత్తగా మన సాత్వికులు కావాలని వాక్యము హెచ్చరిక చేస్తాం. మనం చెప్తున్నాను, ఒకటి సాత్వికులు భూలోకము, రెండవది సాత్వికులు వారి శరీరం వచ్చింది, మూడవది సాత్వికులు జీవవృక్షం, వారి నాలుగు జీవవృక్షం. నాలుగవది సాత్వికముతో నడుచుకున్న వాళ్ళను అని చెప్తున్నాడు. అలా నడుచుకున్న వారిని ఏం చేస్తాడో చెప్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ వచనం. సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి మిమ్మును బతుమాలు కొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నడుచుకోవాలట? సాత్వికముతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనని నేను మేము బతులాడుకొనుచున్నాను. సాత్వికంతో నడుచుకుంటే మనకి ఏమొస్తుంది అన్నమాట? పూర్ణ వినయం. ఏమొస్తుందండి? పూర్ణ వినయం. పూర్ణ వినయం వస్తుంది కాబట్టి మనం సాత్వికముతో నడుచుకోవాలి. వినయ మనస్కులు కొనియాడబడతారని సామెతల గ్రంథం చెప్తోంది. నెనరులు కలిగిన వారు కొనియాడబడతారని దేవుని వాక్యం సామెతల గ్రంథంలో చెప్తోంది. వివేకము కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. వివేకమైన సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అంటాడు అన్నమాట. అంటే సాత్వికంలో వివేకము ఎమిడి ఉన్నది. ఆ వివేకం ఉంటే ఇప్పుడు మనము చక్కగా పూర్ణ వినయంతో నడుచుకుంటాం. సాత్వికం వల్ల పూర్ణ వినయము మనకు వస్తుంది అన్నమాట. అందుకని సాత్వికం ఉండాలి. పువ్వు ఎంత వికసించినా అది ఏం చేస్తుంది? వినయంగా ఉంటుందా? ఉంటుందా? ఉంటుందండి. వినయంగానే ఉంటుంది. ఇప్పుడు ఆ భూమి కోసేసాం అనుకో మాట్లాడుతుందా? రేఖలు చించేసాం అనుకో మాట్లాడుతుందా? ఏమండి, మనం తలలో పెట్టుకున్నాం అనుకో మాట్లాడుతుందా? కొన్ని ఇసురు పడేసాం అనుకో మాట్లాడుతుందా? ఎంత వివేకం ఉంటుంది. అందుకని అలాంటి వివేకం మనందరిలో రావాలని, సంఘము అంతగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వ మాట పడతాం. 4వ చదువుతా 5వ మాట పడతాను. 5వ ఏంటంటే సాత్వికము దీర్ఘ శాంతమును ధరించుకుంటుందట. చదువుదా అండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 3:12. మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. ఆమేన్, హల్లెలూయా. మనం పరిశుద్ధులకు తగినట్లుగా ఉండాలంటే, ప్రియమైన వారంగా ఉండాలంటే సాత్వికమును ధరించుకోవాలి. వీళ్ళ పరిశుద్ధులు ప్రియమైన వారంటే ప్రేమింపబడేవారు అని తెలియాలంటే సాత్వికమే దానికి సాక్ష్యం అండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సాత్వికులు ఏం చేస్తారంటే ఎంత మనుషుల్లో ఎంత ప్రేమ కలిగినో, ఎంత బాగా మాట్లాడతారో, ఎంత బాగా నడుస్తారో, ఎవరి జోలికి వెళ్ళరు. వాళ్ళ మాట ఏంటో, వాళ్ళ విధానం ఏంటో, వాళ్ళ మార్గం ఏంటో, తింటున్నారో ఉంటున్నారో ఏమీ తెలియదు అని చెప్పుకుంటారు చూసేదా. అలాగే చెప్పుకునే తత్వాన్ని కలిగి చేసేది సాత్వికం అన్నమాట. దీన మనసును ధరింపజేస్తుందట. హల్లెలూయా. యేసు ప్రభువు మత్తయి సువార్త 5:20 11:22 మాట్లాడుతారు చదవండి. మత్తయి సువార్త 11:22. అది మాట. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. ఇప్పుడు మనకి ఎలాగంటాయి గారు ఈ సాత్వికము చాలా మంచిగా ఉన్నదండి. మీరు చెప్పిన మాటలో సాత్వికలో మంచి గుణాలు ఉన్నాయండి. కాస్త ఏ మార్కెట్ లో దొరుకుతుందో చెప్తే నేను వెళ్ళి ఏదోలా పురాకులు పడి అప్పో సప్పో చేసి కొడుకుని తెచ్చుకుంటానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మార్కెట్ లో చెప్తాను, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఎంత డబ్బు పెట్టగలరు? ఎట్లేరా మరి వద్దా మీకు? ఎలా మాట్లాడండి, పిల్లలు మాట్లాడండి. కావాలనుకో సత్యం కావాలంతా. నువ్వు ఫైటింగ్ చేస్తానంటా ఈ అమ్మ మీద పిల్లి మీద చేస్తావు లేదా? నువ్వు చేస్తున్నావా? నువ్వు పిల్లలు ఎదురవుతుంది ధ్యానానికి వెళ్ళిపోయినట్టు చూడాలి. నువ్వు చేస్తున్నావు ఫైటింగ్ లేదు కదా? అంటే మీ గురించి మీ అమ్మాలో చెప్పాలి, లేదు కదా? జాగ్రత్తగానండి. సాత్విక రావాలంటే ఎక్కడ నేర్చుకోవాలంటే నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని వేసుకుంటూ చెప్తున్నారు అండి. మనం సాత్వికంలోకి వెళ్ళాలంటే, సాత్వికం ధరించాలంటే ఏసై కాడి ఎత్తుకోలేదండి. మరి ఆ కాడి సులువుగా తేలికగా భారమైనది అని ఉంది. భారం ఎత్తుకునే వరకు కూడా భారమైంది, కానీ ఎత్తుకున్న తర్వాత సులువు అని చెప్తున్నాడు, తేలిక అని చెప్తున్నాడు. అది ఎత్తుకునేటప్పుడే భారం, ఎత్తేసుకున్న తర్వాత ఇంకేవాడు అండి నిండా మునుడు చలికండి. అమ్మా నిండా మునుడు చల్లదా? అమ్మగారు నిద్రపట్టండి. నిండా మునుడు చల్లదా? ఇప్పుడు ఎలా పలగాలా? నిండా పలగాలి మునుగోడు. అందుకని అర్ధాపరదాగా మునిగి నాకు అది చేయలేదు దేవుడు, ఇది చేయలేదు దేవుడు, అది చేయలేదు ఇది చేయలేదు అంటే అసలు పూర్తిగా ఉన్నది దేవుడు నువ్వు చేయడానికి చెప్పి ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? దేవుడు నీకు ఎందుకు చేయాలి? నిక్కర్షణ భక్తంగా పూర్తిగా మురిగవా దేవుడు? పూర్తిగా దేవుడిని అనుసరిస్తున్నావా? పూర్తిగా దేవుడు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? యేసు ప్రభు కంప్లీట్ గా నీ మనసులో ఉన్నాడా చెప్పు? కొంత లోకంలోనూ కొంత ఏమో దేవుళ్ళలో ఉంటే ఎలా చేస్తాడు దేవుడు చెప్పు? చేస్తాడా? అందుకని మనం ఏం చేయాలంటే కంప్లీట్ గా దేవుల్లో ఉండాలి. కంప్లీట్ గా ఉండాలి ఉంటేనే దేవుడి సత్తా ఏంటో మనకు తెలుస్తుంది. కంప్లీట్ గా లేకుండా ఆయన చిత్తం ఏంటో మనకి ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది చెప్పండి? ఏం తెలియదు. అందరూ పూర్తిగా దేవుళ్ళు మనం మునిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా పూర్తిగా యోగు మునిగిపోయేది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఆఖరికి మరణ స్థితి వచ్చినా కానీ ఆయన ఎక్కడన్నా తొడిగాడా? తొడిగాడా? బూడిదలో గుర్చిని కూడా ఎముకలతో దేవుడు స్తుతించాడని, కొర ప్రాణంతో దేవుడు స్తుతించాడని. అక్కడ వరకు కూడా వెళ్ళిపోవాలి. అవసరం చచ్చిపోవాలి దేవుడు. అది విశ్వాసం అంటే. పరిస్థితులు బట్టి మార్పకూడదు. ఎలా మార్పకూడదు? పరిసేవుల్లో అంటారు అనండి. కంప్లీట్ గా దేవుళ్ళలో ఉండగలిగితేనే మంచి ఫలాలను మనం చూడగలుగుతాం. నాలుగవది ఏంటంటే సాత్వికముతో మనం కనుక, ఐదవది సాత్వికంతో కనుక మనం నడుచుకుంటే దీర్ఘశాంతమును మనం ధరిస్తాం. దీర్ఘశాంతం ఎప్పుడైతే ధరించామో అప్పుడన్నీ పటాపంచలే పారిపోతాయి. యోగు దీర్ఘశాంతంతో అన్నాడు. స్నేహితులు వచ్చి రకరకాలుగా మాట్లాడారు, భార్య రకరకాలుగా మాట్లాడింది, అపవాదులు రకరకాల పరీక్షలు పెట్టాడు. వాటన్నిటిని జయించడం లేదా? జయించడం లేదా? ఇప్పుడు ఆయన ఎన్నంతలుగా ఆశీర్వదించబడ్డాడు? ఎన్నంతలుగా? రెండంతలుగా. 7,000 గొర్రెలు, 14,000 గొర్రెలు అయిపోయి, 300 ఒంట్లు, 600 ఒంట్లు అయిపోయి, 500 ఆయుధాలు, 1000 ఆయుధాలు అయిపోయి, 500 జత రెట్లు, 1000 జత రెట్లు అయిపోయి, 300 ఒంట్లు, 600 ఒంట్లు అయిపోయి, 7 కొడుకులు దేవుడు ఇచ్చాడు, 3 కూతుర్లు దేవుడు ఇచ్చాడు, సకల ఇష్టైశ్వర్యాలు ఇచ్చేసాడు. పొలాల పంటలకి దేవునికి
దేవుడు యోగుకి ఇచ్చేసాడండి. తక్కువ విశ్వాసపడు ఏదో అల్పజీవి అండి ఇది. బైబిల్ ఏం చెప్తుందంట, మానవ జీవితం నీటి కూడా కాదు, ఎప్పుడు పేలిపోతుందో దేవుడు. పువ్వు లాంటిదంట, కాస్త ఎక్కువ ఎండ తగిలితే చాలు ఎండ మాడిపోతుంది. ఆవిరి లాంటిదంట, అలా ఎదుగుతుంది, మళ్ళీ మరుక్షణం అది కనబడదు. దీనికంత ప్రియారిటీ ఎందుకు ఇవ్వాలి మనం? ఈ మానవ జీవితానికి అంత ప్రియారిటీ ఎందుకు ఇవ్వాలండి? భూమి మీద ఇది ఉండదు. ఇది ఎంత సంరక్షించినా ఉండదో, కానీ ఎక్కడ ఉండాలి? ఇది దేవుని దగ్గర ఉండడమే బెటర్. ఇది హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని మనం ఏం చేస్తూ ఉండాలంటే ఎంచుకోవాలి. ఆ మార్గమే యేసు మార్గం. ఆ మార్గమే యేసు మార్గము. ఆ మార్గంలో మనం నడిస్తే ఆయన దగ్గర ఉంటాం. అక్కడ ఏముండదో తెలుసు, బాధలు ఉండవు, యాతనలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఏమి ఉండదు. అద్భుతమైన సంతోషాన్ని అక్కడ మనం అనుభవిస్తూ ఉంటాం. హల్లెలూయా. అందుకని ఐదవది ఏంటంటే సాత్వికం ఏం చేస్తుందంటే దీర్ఘశాంతాన్ని కలిగిస్తుంది. దీర్ఘశాంతం ఎప్పుడైతే వచ్చిందంటే అంత శాంతంగానే ఉంటుంది, అంత శాంతంగానే ఉంటుంది. మన ఇల్లు అంత శాంతంగా ఉండాలంటే ఏం చేయాలన్నమాట? ఆరోగ్యం అంటే సాత్వికుడట జగడమాడన వాడుగా ఉంటాడు. జగడలాంటి సాత్వికుడు. జగడాలు ఆడబడిందని కావాలి మీరు ఉండరు, నాకు తెలిసింది. ఆడు పోలించే చిన్నట్లా మంచివాడు. ఆడు చదువుల వాక్యం తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3 సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునే సంపూర్ణ మానవత్వం కలిగి, అదే మాన్యత మానవత్వం స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని వారుగా ఏలు వాడునే ఉండవాలను. ఈ లక్షణాలు ఎవరు చెప్తున్నాడంటే అధ్యక్షుడిగా ఉండాలనుకున్నాం, పెద్దగా ఉండాలనుకున్న వాడికి, సేవకుడిగా ఉండాలనుకున్న వాడు చెప్తున్నాడు ఈ మాట. ఎవరికి? సేవకుడిగా చెప్పి ఎవరికి? ఇద్దరికి మణి ఎవరికి? ఏ మాట్లాడుతున్నారు? సేవకుడు సేవకుడు వెరీ గుడ్. అధ్యాత్మగానండి సేవకుడిగా పెద్దగా అంటే సంఘ పెద్దగా ఉండాలనుకున్న వాడికి క్వాలిటీలు ఉండాలని చెప్పాడు. ఏ క్వాలిటీలు ఉండాలి అని అంటే ఎన్నో వచ్చి చెప్పిన 3వ ఏకపత్ని అంటే ఆ జాగ్రత్తలండి. అధ్యక్షుడిగా పెద్దగా ఉండాలనుకున్న వాడు ఎలా ఉండాలంటే ఒకే భార్య ఉండాలి. అలాంటి వాడికే పెద్ద అనుకున్నవాడు, అలాంటి వాడు మంచి చక్కగా ఏలుబడి చేస్తాడు. మరి ఒకే భార్య ఉన్న వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు ప్రజల్ని. ఏమా సంఘాన్ని కూడా ఏలుబడి అలాంటి వాడు ఉండాలా? ఒకే భార్య ఉండాలి. పాడు బుద్ధి ఉండకూడదు. ఆ పాడు బుద్ధి ఉండకూడదు సంఘాన్ని ఏడకూడదు. వాడు సేవకుడిగా పనికిరాడు, సేవకుడిగా పనికిరాడు, చేయకూడదు సేవ. ఈ రూట్ ఉంది బతకడానికి, వేరే 3 మార్గాలు ఉన్నాయి బ్రతకడానికి. ఈ రూట్లో ఎందుకు ఉండాలి చెప్పండి? మా పూర్వకాలంలో బతకలేక గొడిపోతులు అనువారా. ఇప్పుడు బతకలేక పాస్టర్ గారు అంటున్నారు. బతకలేక పాస్టర్ గారు బతకడానికి ఇది ఒకటే మార్గం లేదు, చాలా మార్గాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. అందుకని అధ్యక్షుడైన వాడు, సేవకుడైన వాడు, పెద్దగా ఉండాల్సిన వాడు ఎవరికై ఉండాలంటే వాడికి ఒకే భార్య ఉండాలి. ఏకపత్ని, ఒకే భార్యని కలిగిన వాడు ఉండాలి. 2, 3, 4 భార్యలను వాడిని పెద్దగా పెట్టకూడదు. ఒకవేళ వాడు మొద్దులు అయితే అవ్వచ్చు కానీ పెట్టకూడదు. ఎందుకంటే అలాంటి వాడు నాయకత్వానికి సరిపోవడం చెప్తుంది వాక్యం. తర్వాత నిందాలు అంటే నిందలు ఉండకూడదు. వాడి మీద చెయ్యి ఏలెట్టు చూపించుకునే వాడుగా ఉండకూడదు. ఏలెట్టు చూపించుకునే వాడుగా ఉన్నాడంటే వాడికే ఏలెట్టు చూపిస్తే మిగిలిన నీతి అని బోధిస్తాడు. వీడు బోధించలేడు. అందుకని ఏలెట్టు చూపించుకునే వాడుగా ఉండకూడదు. తర్వాత మిగతా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు, ఏది పడితే మాట్లాడకూడదు. సందర్భాన్ని బట్టి
ఆ సందర్భానికి అది సరిపోద్దని మాట్లాడాలి అంతే తప్ప ఎక్కువగా మాట్లాడకూడదు. నెక్స్ట్ స్వస్థ బుద్ధి అంటే బుద్ధి ఒంటరిగా ఒకలా ఉండాలి, నలుగురిలో ఉన్న ఒకలా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, నలుగురు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడకూడదు. ఎప్పుడైనా సరే వాడి బుద్ధి స్వస్థత బుద్ధిగా ఉండాలి. బుద్ధి గడ్డి తినేటట్టుగా ఉండకూడదు. అలాంటి నాయకుడిగా పెట్టకూడదు. మర్యాద అందరినీ అమ్మ, బాబు, చెల్లి, అక్క, తమ్ముడు ఇదే పిలుపుతో వెళ్ళాలి. చక్కగా మన పిలుపు ఒక అందాన్ని తెచ్చి పెట్టాలి. ఆకర్షణీయత కలిగి ఉండాలి. మంచి బంధాన్ని ఏర్పాటు చేయగలగాలి. అందుకని ఏం చేయాలన్నమాట, చక్కని పిలుపు, బాగా మాట్లాడే సామర్థ్యం ఉండాలన్నమాట. తర్వాత వచ్చిన వాళ్ళని గౌరవించాలి. మనకున్న దాంట్లోనే కూర్చోబెట్టి అందంగా మాట్లాడి ఉన్న దాంట్లోనే గ్లాస్ మధ్యలో టీ ఇచ్చి అద్భుతంగా వాళ్ళని మర్యాద చేసి పంపించాలి. వీళ్ళ వరకు కూడా అతిథి ప్రకారం అతిథి దేవోభవ అంటారు. బైబిల్ కూడా దేవుడు అతిథిగా వస్తాడని ఉంది. అందుకని అతిథి ప్రియుడు ఉండాలి. అతిథిని ప్రేమించేవాళ్ళు అంటారు. వచ్చేసారు ఆయన ఒక 10 రూపాయలు టీకొచ్చి అయిపోతుంది, ఎలాగా మంచినీళ్ళు ఇప్పుడుగా కొనుక్కుంటున్నాం, తెచ్చివాడు ఎవరు లేదు, గ్లాస్ మంచి ఎలాగా అనుకున్న వాడు కూడా ఉన్నారండి. అతిథి విలువ తెలియని వాళ్ళు ఉన్నారండి. అతిథి విలువ తెలియక మన కుటుంబాలు కూడా దీవించబడలేకపోతున్నాయి. అతిథిని ప్రేమించాలి, గౌరవించాలి, అతిథి ప్రియుడిగా ఉండాలి. నెక్స్ట్ బోధింపాలి. నిలబడి బోధించాడంటే వాడి జీవితం బాగుంటేనే బోధించాలి, అంటే బోధన తీసుకోకూడదండి, బోధించకూడదండి. వాడు కరెక్ట్గా ఉండగలిగితేనే బోధించాలి, నిలబడాలి నలుగురిలో. లేదు వాడు ఏమాత్రం ఎడాతీడిగా ఉన్నాడా, వాడు నిలబడడానికి సరిపడు, బోధించడానికి సరిపడు. నెక్స్ట్ తాగేసి బోధ చేస్తానండి. అమ్మా సాత్విక ఉండాలమ్మా. అన్నింటికంటే ముందుగా మోషే భూమి మీద మిగులా సాత్విక ఇశ్రాయేలు ప్రజలు ఎంత చదువుతున్నారంటాడు ఏమా 12 లక్షల మందిని ఒక్కడు నడిపిస్తున్నాడండి. 7 లక్షల మందిని 7 లక్షల మందిని ఒక్కడు నడిపిస్తున్నాడంటే 7 లక్షల మందిని ఏమన్నా తెలుసా, ఈ మోషే ఐగుప్తులో ఉన్నప్పుడే మనకు బాగుంది. ఐగుప్తులు కొడితే కొట్టాడు కానీ, తిరిగితే తిట్టాడు కానీ, పై చెప్తే చెప్పాడు కానీ, అద్భుతమైన బోధన, అప్పుడప్పుడు మాంసం పెట్టుకోడు, పలానా పెట్టుకోడు, పొలం పెట్టుకోడు, జాయింట్ బిర్యానీ పెట్టుకోడు, బిర్యానీ పెట్టుకోడు, ఏదంటే అవన్నీ కానీ మోషే తీసుకొచ్చి కీరకాయలు, బీరకాయలు ఇదప్పుడు ఏడు కానీ చెప్తున్నాం. కానీ శ్రమలో నుంచి బయటపడటం మంచిదా? తిండి ముఖ్యమా, శ్రమలో నుంచి బయటపడటం ముఖ్యమా? మరి ఏదైతే ఇలా మాట్లాడతారు, అయ్యో ఏదో బయట తీసుకొచ్చాడు దేవుడు, మోషే నిలబడ్డాడు మా కోసం అని సంతోషపడతారు అనుకుంటారా? మోషే మీద ఎన్ని శుభ్రులు లాంటి అవన్నీ కట్టుకున్నాడు ఆయన. అంత పెద్ద గుడికాయ, అంత గట్టి గుడికాయ ఎవరితాయి? మోషే. దేవుడికి స్తోత్రం. ఆయన ఎవరిని తలెత్తిన మాట అయినా అనలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు, మొబైల్ ఎలా మాట్లాడుతున్నాడు ఏంటంటే నువ్వు నిలబడు, నేను చూసుకుంటాను. ఆయన చూసుకున్నాడు తప్ప మోషే వాళ్ళని ఏమన్నాడు? చివరికి పాపం వండబెట్టలాగా నందుబొమ్మని చేసినప్పుడేనండి ఆయన ఇంకా 60 ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు. పగలని దెబ్బ, రాత్రి దెబ్బ తాగకుండా, జోడు అరిగిపోకుండా, సత్త మాసిపోకుండా, ఆరోగ్యం క్షీణించిపోకుండా ఇంత చక్కగా కాపాడాడు. కాలువకి కూరేడు కురిపించాడు, మన్నాన్ని కురిపించాడు, బండ నుంచి నీళ్లు ఇచ్చాడు. ఇంత సమృద్ధిగా మనం పోషిస్తుంటే ఏనంటే అసలు దేవుడు చేసి ఏ దేవుడు కాని దేవుడిగా పెట్టుకున్నారని బాధపడి ద్రోహులారా అన్నాడు తప్ప పెద్ద భూతేమి ఆడలేదు. ఆ మాట దేవుడు కోపించాడు. నువ్వెవడో ఎలా పిల్లలు అన్నాడు, నేను నడిపించమన్నా నువ్వు సాధన వస్తే నువ్వు ఎందుకన్నారా అని చెప్పి ఆయన అన్నాడు. నువ్వు కానాన్ దేశానికి చూస్తావు కానీ 40 ఎంత పెద్ద శిక్ష పెడుతుందో చూడండి. అసలు గురేంటి? కానాన్ చూడాలి, అందరూ అడిగిపెట్టాలి, సమృద్ధి ప్రాంతం. ఇప్పుడు మన అందరి గురేంటి? పర్వతం అడిగిపెట్టాలి. మనకి వెళ్ళకపోతే పెట్టి మీరు ఇచ్చే డబ్బులు వేస్తూ, ఇక్కడ కూర్చున్న టైం వేస్ట్, ఇదంతా వేస్తే కదా. అక్కడికి వెళ్ళాలి కదా ప్రయత్నం. అక్కడికి వెళ్ళాలంటే కట్టుకోవాలి, సాత్వికంగా. ఇప్పుడు సాత్వికుడు ఎలాంటి ఉండాలంటే ఒక మాట ఉందంట, జగడమాడని వాడుగా ఉండాలండి. మెయిన్ పాయింట్. జగడం ఆడుతున్నాడంటే ఏం లేదని తగ్గించుకునే గుణాలు లేదు. మనకి డైరెక్ట్ గా వినకపోయినా ఆ నోట విన్న మాటను బట్టి అయినా సరే రెచ్చిపోతాం. బట్టి మామూలుగా షార్ట్ పెట్టి ఆ మనిషి అన్నప్పుడు అలానే షార్ట్ పెట్టి కమ్మంటే జరిగితే అదంటే ఇది రావాలా అంటాం కదా. అన్నారు లేదో లేదు, ఈవిడ వినలేదు చేయలేదు,
పక్కడలో ఇలా అన్నారని చెప్పారు. ఆవిడ మీద ఈవిడికి ఏముందో తెలియదు, ఈవిడ మీద ఆవిడకి ఏముందో తెలియదు. మధ్యలో ఉప్పులేదులాడుతుంది కదా, ఎందుకులే నీ చివలారం వినాలప్పుడు మాట్లాడతాను అనుకుంటుందా? అనుకోదు. ఎవరో ఏదో అంటే దాన్ని పట్టుకుని ఎన్ని సుడుగుడు చేస్తారండి. అంత అవసరమండి సాత్విక ఉండాలి. యేసు ప్రభు ఎదురుగా వచ్చాయనన్న ఆయన ఏమన్నదండి మహానుభావుడు. మరి ఆయన పిల్లలు మంగళ ఉండాలా? సాత్విక ఇంపార్టెంట్ అయిన అది కానీ లేకపోతే చాలా నష్టపోతాం. సాత్వికాన్ని సంపాదించు. ఎన్ని పాయింట్? 7వ పాయింట్. సాత్వికం మనల్ని గొప్ప చేస్తుందండి, గొప్ప చేస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 22:36. 22:36. నీ సాత్వికం నన్ను హల్లెలూయా హల్లెలూయా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నేను గొప్పవాడిగా ఉండాలండి, నేను గొప్పదానిగా ఉండాలని కనుక మీరు అనుకుంటే కనుక ఒకే ఒక పాయింట్ కలిగి ఉంది, సాత్వికం. సాత్వికం కలిగిన వాడు దేవుడు ఏం చేస్తాడు? గొప్పవాడిగా. మొట్టమొదటి పాయింట్ ఏమని చెప్తున్నాం? భూలోకం స్వతంత్రించుకుంటాను, భూమంతా మంది ఏరుకోవచ్చు. వాళ్ళ ఫైనల్ పాయింట్ కూడా ఏమంటే నేను గొప్ప చేస్తాను. ఏం కలిగి ఉంటే? సాత్వికం కలిగి ఉంటే. కాబట్టి సాత్వికం మనల్ని గొప్ప చేస్తుంది. ఈరోజు గొప్పవారిగా ఉండలేకపోతున్నాము అంటే మన గొప్పతనాన్ని చేతులారా మనమే గురి చేసుకుంటున్నాం. ఎలాగంటే జగడమని, ఎలాగంటే తట్టుకోలేని పరిస్థితి, కోపిష్ఠుల అయిపోయి, రౌద్రుల అయిపోయి, రకరకాల మనసులు కలిగి మనమే సాత్వికాన్ని పోగొట్టేస్తాం. దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని పోగొట్టేస్తాం, ఆయన ఇచ్చిన గొప్పతనాన్ని పోగొట్టేస్తాం. అందుకని ఇప్పుడు ఎలా ఉండాలంటే మనం గొప్పడం అవ్వాలంటే సాత్వికం. అందుకనే ఆయన మనం కలిగి ఉన్నాం, అందుకని ఆయనతోనే మనం ఉండాలి, ఆయనతోనే ప్రయాణం చేయాలి. సాత్వికలో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి.